అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రో ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంకు సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఓట్లు లెక్కింపు మరియు ఎన్నికల ఫలితాలు వెలువడి సందర్భంలోనూ ఎవరైనా ఎటువంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడినా, ఘర్షణలు సృష్టించినా అటువంటి వారిపై కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్ మంగళవారం దర్శిలోని పీజీఎన్ తాలూకా క్లబ్ మీటింగ్ హాల్ నందు జరిగిన అన్ని పార్టీల వారు పాల్గొన్న సమావేశంలో దర్శి డిఎస్పీ ప్రసంగిస్తూ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ గరుడ సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉన్నారు. రాజకీయ ప్రముఖులకు, సర్పంచులకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, ఏఎంసీ చైర్మన్ అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మా ఎస్పీ గారు ఇప్పుడు ఇది రెండోసారి మనకి ఇక్కడికి వచ్చారు. దర్శికి రెండోసారి వచ్చారు. అంటే ఎన్నికల ప్రాముఖ్యత, ఎన్నికల పరిణామాలు, ఎన్నికల తర్వాత ఏం జరిగింది, కౌంటింగ్ తర్వాత ఏం జరిగింది అనేది మీకు అంటే చాలా ఎలక్షన్స్ చూసుంటారు. ఆ ఎలక్షన్కి భిన్నంగా మనకేం జరగదు, కానీ అప్రమత్తంగా ఉండడానికి, మిమ్మల్ని అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ కాకుండా ఉండడానికి, అవగాహన కలిగించడానికి వచ్చాము. ఇప్పుడు అన్నిటికన్నా భిన్నంగా ఇప్పుడు మనకి 2024 ఈ ఎలక్షన్ మే 11 జరిగినప్పుడు మనకి పోయిన 2019లో ఎలక్షన్కి ఇప్పుడు ఎలక్షన్కి బందోబస్తు పరంగా కానీ అంటే మా పరంగా ఇప్పుడు మనకి ఇక్కడ పోలింగ్ బూతులు ఉన్నాయి. మీరు చూసుంటారు ఎంతమంది అంతకుముందు 2019లో కానీ, 2014లో కానీ, 2009లో కానీ ఎంతమంది పోలింగ్ బూత్కి సిబ్బంది ఉన్నారు, ఎంతమంది రక్షణగా మిమ్మల్ని క్యూలో నిలబెడతానికి కానీ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. నేను 2024 చాలా మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో సార్ ప్రతిదీ క్షుణ్ణంగా ప్రతి ఈచ్ ఎవ్రీ పాయింట్ క్షుణ్ణంగా పరిశీలించి చాలా పెద్ద ఉపద్రవాలని ఆయన మా సార్ యొక్క ముందు జాగ్రత్త చేయడం వల్ల చాలా కలిసిపోయింది. అదేవిధంగా నిన్న ఎలక్షన్ టైంలో మే 13 ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎవ్రీ టైం అప్రమత్తంగా ఉంది. ఇక్కడ మీకు తెలుసు ఎప్పుడు లేని కొంచెం అవాంఛనీయ సంఘటనలు జరిగింది. ఆ అవాంఛనీయ సంఘటన జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు మమ్మల్ని అప్రమత్తం చేసి రియల్గా మేము కొన్ని మర్చిపోయినా కూడా ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి టీములు పంపించి ఇక్కడ మీకు 2009లో సిచ్యువేషన్స్ కొన్ని తెలుసు. అప్పుడు ఒక ఎస్పీ, ఒక అడిషనల్ ఎస్పీ, ఒక 10 మంది సిఐలు, ఎస్ఐలు వచ్చి ఇక్కడ ఒక 600 మంది మెన్ వచ్చి ఇక్కడ అప్పుడు బందోబస్తు చేశారు. అటువంటి పరిణామాలు మీ యొక్క సహకారం కానీ, మా ఎస్పీ గారి యొక్క ముందు జాగ్రత్త చర్యల వల్ల కానీ దాన్ని నివారించగలిగారు. అటువంటి చిన్న సంఘటనలు చాలా పెద్ద గాలివాన పెద్ద సిచ్యువేషన్ అవ్వకుండా అటువంటి విషయాల్లో మా ఎస్పీ గారు మమ్మల్ని ముందు నడిపించి ఈ మే 11 జరిగిన ఎలక్షన్కి కొన్ని చిన్న సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి. అది సహజంగా జరుగుతూ ఉంటే పెద్ద ఉపద్రవాలు లేకుండా చేశారు. అదే క్రమంలో ఇటువంటి కూడా ఒక పల్లెటూరు వాతావరణంలో, ఒక గ్రామ వాతావరణంలో ఉండే విషయాల్లో ఇటువంటి చిన్న విషయాలు కూడా జరగకూడదు. వాళ్ళకి మనం ఇండికేట్ చేద్దాం. వాళ్ళని రేపు కోర్టును జరిగే కౌంటింగ్లో వెళ్ళిపోవటం ఎటుగా మన గ్రామీణ వాతావరణం యొక్క స్వరూపభావం ఎటువంటి
ఎటువంటి టైంలో కానీ చెడిపోకుండా అందరూ సోదర భావంతో అందరూ వెలగటానికి, అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన హక్కుని అందరూ ఉపయోగించుకున్నాం, అయిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్లో అది రాజ్యాంగం ప్రకారం ఉంటుంది. దాంట్లో మనం చట్టానికి లోబడి ఎవరైనా ప్రజలు ఉండాలి, కానీ చట్టాన్ని అతిక్రమిస్తే మటుకి దాని పరిస్థానం ఏముంటాయని, అదేవిధంగా చట్టం నుంచి ఎవరో తప్పించుకోలేదు. ఈ తప్పు చేశాము, మనము ఏదో తప్పు చేశాము, చీకట్లో చేశాము, మనం తప్పించుకోవచ్చు అనుకోవద్దు. కంపల్సరీ మూడో కన్ను అనేది ఉంటుంది. మూడో కన్ను ఎప్పుడు తెరిచే ఉంటుంది. అది ఏదో టైప్లో నుంచి సమాచారం వచ్చింది. అంటే ఏం లేదు, రాబోయే రేపు కౌంటింగ్ అప్పుడు మీరు ఎట్లా ఉండాలి, ఏ విధంగా మెలగాలి, ఎటువంటి గొడవలు లేకుండా ఏ విధంగా ఉండాలని అవగాహన కల్పించడానికి మా ఎస్పీ గారు వచ్చారు. సార్ యొక్క అమూల్యమైన సూచనలు పాటించి రాబోయే కౌంటింగ్ తర్వాత మీరు ఎటువంటి గొడవలు కానీ కక్షల కార్పణ్యాలకు కానీ పోకుండా మంచి ప్రశాంతమైన వాతావరణంలో మనము ఈ యొక్క కౌంటింగ్ కానీ తర్వాత కానీ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన